నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు కేంద్రం ఇచ్చిన అవార్డులే నిదర్శనం గవర్నర్ తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందన్న కడియం హామీల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు ప్రచారం కాంగ్రెస్ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న నిరంజన్ రెడ్డి పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాల పట్టు కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ రాజస్థాన్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా భజన్ లాల్ ప్రమాణ స్వీకారం బులెటిన్ అప్డేట్ చూస్తే గవర్నర్ తమిళసై కాంగ్రెస్ మేనిఫెస్టోనే చదివారని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ 10 ఏళ్లలో తిరోగమన దిశలో ఉన్నట్లు గవర్నర్ చెప్పే ప్రయత్నం చేశారని చెప్పారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకువచ్చామని తెలిపారు అబద్ధాలు చెప్పడం వలన అబాసుపాలు కావడం తప్ప ఏమీ ఉండదని అన్నారు కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల అవార్డులు గుర్తింపులను గవర్నర్ విస్మరించారని నిరంజన్ రెడ్డి అన్నారు ఇక గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లు గవర్నర్ ప్రసంగం ఉందన్నారు అభివృద్ధికి ఉంచుకున్న మార్గమేదో గవర్నర్ స్పష్టత ఇవ్వలేదన్నారు గవర్నర్ ప్రసంగమంతా తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారని కడియం శ్రీహరి విమర్శించారు నీతి ఆయోగ్ ప్రశంసలు కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని తెలిపారు ఇక గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని తెలిపారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ నీతి ఆయోగ్ కానీ యుఎన్ఓ లాంటి సంస్థలు అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం హర్యానా పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము ఇది ఒక రికార్డ్ 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం
తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది తెలంగాణలో అనేది ఆర్బీఐ చెప్పిన మాట. హైదరాబాద్ అభివృద్ధి అనేది సత్యం. ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం. పట్టణ సుందరీకరణ అనేది ఒక సత్యం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంపొందించుకోవడంలో, అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ నెంబర్ 1 అనేది ఆర్బీఐ చెప్పిన మాట సత్యం. అదేవిధంగా ఇంకా అనేక విషయాలలో ఇవాళ పట్టణ సుందరీకరణ విషయంలో కానీ, పల్లె ప్రగతి విషయంలో కానీ, పట్టణ పచ్చదనము పల్లె పచ్చదనం విషయంలో కానీ, గ్రీన్ కార్పెట్ పెంచే విషయంలో కానీ అనేక అవార్డులు జాతీయ స్థాయి సంస్థల నుంచి తెలంగాణకు వచ్చింది. ఇవన్నీ వారు చెప్పడం మర్చిపోయి వారు గవర్నర్గా గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వము గత 10 ఏళ్లలో రిప్రెషన్ కొనసాగింది అని చెప్తున్నారు. గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరైనది కాదు. వారికి శోభ కూడా ఇవ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరైనది కాదు. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. 2014లోనే తెలంగాణ లిబరేట్ అయింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం, స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఆమెకి ఏమాత్రం కూడా శోభనివ్వదు అని చెప్పి ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన విషయాలు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అబద్ధాలు చెప్పడం వలన, అసత్యాలు చెప్పడం వలన గవర్నర్ గారి స్థానాన్ని అబాస్పాలు అవుతుంది తప్ప ఆ స్థానానికి శోభ మాత్రం రాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదమిద్దమైన ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లో ఏదో చెప్తారని ఆశపడ్డాం. ప్రభుత్వం యొక్క జనరల్గా గవర్నర్ గారి అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క పాలసీలను స్పెల్ చేసే విధంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన, అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ రెండు కూడా ఈరోజు గవర్నర్ అడ్రస్లో లేవు. ప్రభుత్వం యొక్క పాలసీలు సరిగ్గా స్పెల్అవుట్ చేయలేదు. అభివృద్ధికి సంబంధించిన, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా స్పెల్అవుట్ చేయలేదు. దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గవర్నర్ గారు బాగుండేది. ఆ ప్రసంగానికి కొంత ప్రజల నుంచి స్పందన లభించేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది. దీన్ని ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు ప్రస్తావన, మన దళిత బంధు ప్రస్తావన లేదు. దళిత బంధు గురించి ఒక వర్డ్ కూడా రాయలేదు దీంట్లో. అదేవిధంగా నేను ఒకసారి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. వారు ఏమన్నారంటే, మీరు మీ పంటలను అమ్ముకోకండి, మీ ధాన్యాన్ని అమ్ముకోకండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదానికి ఆగండి, ఆ తర్వాత మేము ప్రతి క్వింటల్ కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. దళిత బంధు ప్రస్తావన లేదు, పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే ప్రస్తావన కూడా దీంట్లో లేదు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి అప్పుడే పలాయనము చిత్తగించినట్టుగా భావించవలసి వస్తుంది. ఇక సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిన్నకోడూరు మండలం రామునిపట్లలో కలెక్టర్ గన్మన్ నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, 2 పిల్లలను తన సర్వీస్ రివాల్వర్లతో కాల్చి తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సిపి శ్వేత పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నందినగర్లోని తన నివాసానికి వెళ్లారు. కేసీఆర్కు సాంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి హారతి పట్టి స్వాగతించారు. ఈ నెల 7న ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. కేసీఆర్ ఎడమకాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. 8వ తేదీ సాయంత్రం కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆపరేషన్కు సంబంధించిన నొప్పి తగ్గిపోయి ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కేసీఆర్కు మరో 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్ మీరు నాగార్జున సాగర్ ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. సాగర్ నుంచి నీటి విడుదలపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జున సాగర్ ఆయకట్టుకు చుక్క నీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఇది గత యాసంగిలో నిర్దేశించిన లక్ష్యం 33.46 లక్షల ఎకరాల కంటే తక్కువ. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరదలు రాకపోవడంతో నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.61 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలను తెలంగాణ వాటాగా కేటాయించారు. వీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. అటు ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1 ఎకరాకు కూడా నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. నెట్టెంపాడ కింద 5,000 ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. మరోవైపు కృష్ణా బేసిన్ వెలవెలబోతున్నప్పటికీ గోదావరి బేసిన్లోని భారీ మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతుండడం కాస్తంత ఊరట. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సదరు ప్రతిపాదనలపై టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజనీర్లతో ఈఎన్సీ మురళీధర్ చర్చించారు.
ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని యాసంగిలో ఎంత ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమో లెక్క తేల్చారు. 2023-24 యాసంగిలో మొత్తంగా 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. యాసంగి సీజన్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని సాగునీటి పారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 78.66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇందులో 6.50 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మిగతా నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉండగా అందులో 8,28,297 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 3.87 లక్షల ఎకరాలకు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా గత యాసంగి సీజన్లో స్టేజ్ 1 కింద ఉన్న మొత్తం 9,68,640 ఎకరాల ఆయకట్టుకు 9,60,000 ఎకరాలకు సాగునీరు అందించారు. మరోవైపు యాసంగి సీజన్ పంటల సాగు జోరుగా సాగుతున్నది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్లో ఇదే సమయానికి 7.69 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతంతో పోల్చితే ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గతంలో ఈ సమయానికి 12,000 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడగా ఈ సీజన్లో ఇప్పటికే 76,000 ఎకరాలకు పైగా వరి సాగైంది. మొక్కజొన్న కూడా ఎక్కువగానే సాగవుతున్నది. నిరుడు ఇదే సమయానికి 1.64 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా ప్రస్తుతం 2.02 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 54.93 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలంటూ మెడికల్ కాలేజీ ఎదుట విద్యార్థులు బైఠాయించి ధర్నా చేశారు. తమపై దాడి చేయించిన కాలేజీ డైరెక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాజస్థాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తన పుట్టినరోజు నాడే రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్లోని చారిత్రక ఆల్బర్ట్ హాల్ వేదికగా భజన్ లాల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రాష్ట్ర గవర్నర్. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమ్చంద్ భైరవ ప్రమాణం చేశారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. భజన్ లాల్ శర్మ సంగనీర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్ పై దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భజన్ లాల్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి 4 సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామంలో భక్త ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాల ప్రతిష్టాపనకు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.